భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడైతే దేశ భద్రతపై అలా మాట్లాడారండి అంటూ గట్టిగా వ్యాఖ్యలు చేసింది. 2022 డిసెంబర్లో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గల్వాన్ తర్వాత చైనా 2000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై లక్నో కోర్టులో ఓ రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు తొలగించాలని కోరుతూ రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా అలహాబాద్ హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ లక్నో కోర్టు విచారణపై తాత్కాలిక స్టే లభించినప్పటికీ కోర్టు వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. మీరు ప్రతిపక్ష నేత, పార్లమెంటులో చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాకు ఎందుకు చెబుతున్నారు? భద్రతతో కూడిన అంశాల్లో బాధ్యత అవసరం అంటూ ధర్మాసనం జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దేశ భద్రతా వ్యవస్థలపై అనవసర సందేహాలు తలెత్తాయని కోర్టు హెచ్చరించింది.